ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎవరు అతన్ని నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు ఇతర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక మన సోదరులైన అపోల్లోను గురించి నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళమని చాలా వేడుకున్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళడానికి కొంచెం కూడా ఇష్టం లేదు, కానీ తనకు మనసుకు నచ్చినప్పుడు అతడు వస్తాడు. మెలకువగా ఉండండి, సంపూర్ణంగా విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, శక్తిని వదులుకోకండి. చేసే కార్యాలు ప్రేమతో చేయండి. అకాయా ప్రాంతంలో విశ్వాసులుగా మారిన వాళ్ళల్లో స్టెఫాను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేశారు. వాళ్ళను అనుసరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు అనుసరించాలి. స్టెఫను, పొర్మునాతు అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావడం వల్ల నాకు ఆనందం కలిగింది. వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించడం సమంజసం. ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఆకుల, ప్రిస్కిల్లా మరియు వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడున్న సోదరులందరూ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి. నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో రాస్తున్నాను. ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ప్రభువా రమ్ము. యేసు ప్రభు యొక్క అనుగ్రహము మీ అందరికీ లభించునుగాక. యేసుక్రీస్తు పేరిట నా ప్రేమ మీ అందరికీ తెలుపుతున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.